Hi, hello, good morning all of you. Today we are going to discussing about AP TET 2026 official mock test, that is paper 1B. First question, విద్యా హక్కు చట్టం 2009 అమల్లోకి వచ్చిన తేదీ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది, April 1, 2010. ఓకే, 2009 యాక్ట్ 1 April 2010 నుంచి అమల్లోకి వచ్చింది. మీకు 1, 10 ఇలాగ డిస్ట్రాక్టర్స్ ఇవి కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారు, జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా ప్రాథమిక విద్యా పథకం ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది అన్నారు. ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది, 1996-97లో ఉంది. ఇక్కడ నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2002-3 ఈ డేట్స్ ఏంటంటే సర్వశిక్ష అభియాన్ ఎక్కువగా అమల్లోకి వచ్చింది. 2001-2 అని మీకు ఇంట్రడ్యూస్ చేస్తే సర్వశిక్ష అభియాన్ 2-3లో ఎక్కువగా ప్రామినెంట్గా అది అమలుపరచబడింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఏపీపీఈపీని విస్తరించండి అని అన్నారు. ఏపీపీఈపీ విస్తరించడం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. ఇక్కడ ప్రోగ్రామ్ అని ఇస్తారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, నెక్స్ట్ 1989 ఇయర్లో ఐక్యరాజ్య సమితి రూపొందించిన చట్టం ఏది అంటే 1989 ఇచ్చాడు, సంవత్సరం ఇచ్చాడు. అంతకుముందు ఏమి అడిగేవాడు, బాలల హక్కు చట్టం ఏ సంవత్సరం నుండి అని అడిగేది. డైరెక్ట్గా అది ఏ చట్టం అని అడిగాడు. మిగతా 3 ఆప్షన్ చూసుకుంటే దివ్యాంగుల చట్టం 1995, అలాగే 2016, ఈ 2 సంవత్సరాలు మనం గుర్తుపెట్టుకోం. అలాగే రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం అంటే 1992 గుర్తు రావాలి. అలాగే 93లో స్టాట్యూటరీ బాడీ కూడా ఏర్పాటు చేయబడింది, స్టాట్యూటరీ బాడీగా కూడా అది గుర్తించబడింది. ఐక్యరాజ్య సమితి చట్టం చూసుకుంటే 1945 ఈ సంవత్సరాలు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ప్రపంచ వికలాంగుల దినోత్సవం ఏ రోజు జరుపుతారు అంటే ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది, December 3. ఓకే, December 3. నెక్స్ట్ January 4 అనేది మనకు తెలిసిందే, వరల్డ్ బ్రెయిలీ డే, స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి January 4 బ్రెయిలీ డే. February 28 సైన్స్ డే తెలిసింది. December 1 HIV డే లేదా ఎయిడ్స్ డే అని పిలుస్తాం. క్వశ్చన్ నెంబర్ 6, ఈ ఆర్టికల్ ప్రకారం పిల్లలతో బలవంతంగా వెట్టి చాకరీ చేయించడం, తత్సమాన వివిధ పనుల్లో నియమించడం నిషేధం. వెట్టి చాకరీ చేయడం నిషేధం అని అన్నాడు అంటే ఆర్టికల్ 23కి వెళ్ళాలి మనం. ఓకేనా, వెట్టి చాకరీ చేయడం అంటే బాగా పని చేయించుకోవడం, దానికి W ఫర్ వర్క్, ముఖ్యంగా వర్క్ చేయించుకోకూడదు, వెట్టి చాకరీ చేయించుకోకూడదు అని అన్నారు. ఇంగ్లీష్ లెటర్ W అంటే 23 నెంబర్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి 24 ఏంటి, 25 ఏంటి, ఆర్టికల్స్లో ఇవి చాలా ఇంపార్టెంట్. 25, 26 ఏంటంటే మత విశ్వాసాలకు సంబంధించింది. ఎవరైనా సరే ఏ మతాన్ని అయినా సరే ఫాలో అవ్వచ్చు, అది 25. 26 తీసుకుంటే ఇన్స్టిట్యూట్ స్థాపించుకోవచ్చు, అంటే మతానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ స్థాపించి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించిన వివరణ. నెక్స్ట్ 24 ఏంటంటే పిల్లల్ని కానీ ఎవరినైనా సరే 24 గంటలు ఫ్యాక్టరీలో కానీ ఎక్కడ కూడా పని చేయించుకోరాదు అని గుర్తుపెట్టుకోండి. ఇది కూడా వర్క్కి సంబంధించిన ఉంటుంది. 23 బలవంతంగా వెట్టి చాకరీ చేయించడం. 24 ఏంటంటే ఎటువంటి కర్మాగారాల్లో కూడా పిల్లల్ని పని చేయించరాదు, 18 సంవత్సరాల్లో పిల్లల్ని నియమించరాదు అనేది 24 ఆర్టికల్కి సంబంధించి. అందువల్ల ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 24 అవర్స్ కూడా పిల్లల్ని చేత పని చేయించకూడదు. అది 23 ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా వస్తుంది, బలవంతంగా వెట్టి చాకరీ చేయించడం, రవాణా చేయడం, తత్సమాన వివిధ పనుల్లో నియమించడం, ఇలాంటివి 23లో వస్తుంది. 24కి వచ్చేసరికి 24 అవర్స్ గుర్తుపెట్టుకోండి, పిల్లల చేత పని చేయించకూడదు. అది ఏ ఫ్యాక్టరీ అవ్వచ్చు, ఏదైనా షాప్ అవ్వచ్చు, లేదా హోటల్స్ అవ్వచ్చు, ఇలాంటి. క్వశ్చన్ నెంబర్ 7, అందరికీ విద్య జమేతియన్ ప్రపంచ సదస్సు ఎప్పుడు జరిగింది? థాయిలాండ్లో 1990లో జరిగింది. థాయిలాండ్ 1990. మిగతావి ఏంటంటే జెనీవాలో ఎక్కువగా మనకి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అందువల్ల ఈ జెనీవా అనేది తీసుకొచ్చాడు కన్ఫ్యూజ్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, ప్రజ్ఞాలబ్ధి 50 to 70 వరకు ఉన్న వాళ్ళని ఏమంటారు? ప్రజ్ఞాలబ్ధి ఆప్షన్ చూసుకుంటే చాలా బండ మిస్టేక్స్ ఉన్నాయి. వినికిడి లోపమా, దృష్టి లోపమా, తక్కువ బుద్ధిమాంద్యత, అలాగే శారీరక అంగవైకల్యమా. ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది, ఐక్యూ ఇచ్చాడు కనుక అది బుద్ధిమాంద్యత కావాలి. ఇది ఒక్కటే ఆప్షన్ ఉంది మనకి, ఇంకా వేరేది ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, 21వ జత క్రోమోజోమ్లో 3 క్రోమోజోమ్స్ ఉంటాయట, అలాంటి వ్యక్తులను ఏమని పిలుస్తాము?
ఎక్స్ట్రా ఒకటి ఉంది కనుక డౌన్ అవ్వలేదు, అప్ అయ్యింది అని గుర్తుపెట్టుకోండి. డౌన్ సిండ్రోమ్ దీనికి సంబంధించిన ఆన్సర్ డౌన్ సిండ్రోమ్. ఓకే, దీనివల్ల బుద్ధిమాంద్యత వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్తారు. క్రిటినిజం, మైక్రోసెఫాలస్, హైడ్రోసెఫాలస్ ఈ క్లాసులు మీకు కూడా వివరంగా వివరించాను, వినండి. నెక్స్ట్ ఇవి కూడా ఇంటెలెక్చువల్ డిజబిలిటీలో మనం నేర్చుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 10, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టబద్ధమైన సంస్థగా ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది 2 సార్లు ఇచ్చాడు ఇప్పుడే. చట్టబద్ధమైన సంస్థగా ఎప్పుడు అంటే జూన్ 22, 1993. జూన్ 22, 1993 చాలా ఇంపార్టెంట్ డేట్ అండ్ ఇయర్ కూడా. ఒక వ్యక్తిలో వినికిడి లోపం మరియు శారీరక లోపం ఉన్నట్లయితే అతన్ని ఏమంటాము? వినికిడి లోపము, శారీరక వైకల్యం రెండు ఉన్నాయి కనుక బహుళ వైకల్యం, రెండు ఉన్నాయి కనుక వీటిని మనం బహుళ వైకల్యాలు అని పిలుస్తాం. నెక్స్ట్ ఇది ఆన్సర్. పుట్టినప్పటి నుండి మొదటి తరగతి చేరే వరకు పిల్లల అభివృద్ధిలో మార్పు తేవడానికి ఉద్దేశించినది పూర్వ ప్రాథమిక విద్య. పుట్టినప్పటి నుండి మొదటి తరగతిలో చేరే వరకు అన్నారు ఎవరు? ఫ్రోబెల్. ఇక్కడ ఆన్సర్ ఫ్రోబెల్. ఎక్కువగా మాంటిసోరీ పెడతారు, ఫ్రోబెల్ పెట్టుకోండి. నెక్స్ట్ బెల్ చూడండి, ఫస్ట్ క్లాస్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ బెల్ వింటాం, అలా గుర్తుపెట్టుకోండి. అందులో డాష్ లిప్లో రాస్తారు, బ్రెయిలీకి మనకు తెలిసింది. వయోజన విద్యా కార్యక్రమాలు అనేసరికి సాక్షరతా మిషన్ గుర్తు రావాలి, ఇంకా మరేం చదవకండి. ఇదే మనకి డైరెక్ట్ బిట్ అనమాట. నిరక్షరాస్యత తొలగించడానికి వయోజనుల కోసం మనకు తీసుకొచ్చిన కార్యక్రమే సాక్షరతా మిషన్. నెక్స్ట్ ఇది సాక్షరతా మిషన్ ఏ సంవత్సరాల వరకు అని ఇస్తాడు మీకు టిఐ బుక్లో క్లారిటీగా ఉంటుంది చూడండి. జనరల్గా 6 to 14 yearsకి మనం చదువు చెప్తాం. 14 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరు చెప్తారు అంటే ఈ వయోజన విద్యా కార్యక్రమం. ఓకే, నెక్స్ట్ ఇది శబ్ద తరంగాలను గ్రహించి విద్యుత్ తరంగాలుగా మారుస్తుంది అంటే ఏది అని వస్తుంది. ఇది ఒక డివైస్ అనమాట, దాన్ని మనం మైక్రోఫోన్ అని పిలుస్తాం. మనం ఇప్పుడు ప్రజెంట్ మైక్రోఫోన్ ద్వారానే నేను రికార్డ్ చేస్తున్నాను. నా శబ్ద తరంగాలు విద్యుత్ తరంగాలు మార్చి ఇక్కడ సిస్టంలో రికార్డ్ అవుతుంది. యాంప్లిఫైయర్ అంటే ఏంటంటే సౌండ్ తక్కువగా ఉంది పెంచండి అని అంటాం. ఇది యాంప్లిఫైయర్ అనేది సౌండ్ని ఎక్కువ తక్కువ చేయడానికి, అడ్జస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. రిసీవర్, కన్వర్టర్ ఇవి కూడా చిన్న చిన్న పార్ట్స్. సౌండ్ రిసీవ్ చేసుకునేది, సౌండ్ కన్వర్ట్ చేసేది మైక్రోఫోన్ ఇక్కడ. నెక్స్ట్ బ్రెయిలీ లిపి నందు అక్షరంలో వాడే గరిష్ట చుక్కల సంఖ్య 6. ఓకే, 6, 6 ఇక్కడ 6. నెక్స్ట్ ఒక వ్యక్తి దృష్టి స్పష్టతను కొలవడానికి చాలా ఇంపార్టెంట్ స్నెల్ అండ్ చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను బాగా, మీరు జాగ్రత్తగా వినండి అలాగే చదవండి. స్నెల్ అండ్ చార్ట్లో రకాలు కూడా ఇచ్చాను నోట్స్. సైకి అనే పదానికి గ్రీక్ తత్వవేత్తలు ఏ అర్థంతో ఉపయోగించారో అని అన్నారు. సైకి, లోగోస్ అనే పదాలు ఉంటాయి, అదే సైకాలజీ. ఓకే, సైకాలజీకి వచ్చేసరికి మనం సైకి, లోగోస్ అని వాడతాం. సైకి అంటే ఆత్మ లేదా మనస్సు, లోగోస్ అంటే అధ్యయనం చేయడం. ఆత్మ లేదా మనస్సును అధ్యయనం చేయడమే సైకాలజీ అని అన్నారు గ్రీక్ తత్వవేత్తలు. సో ఇదొక గ్రీక్ టెర్మినాలజీ. సైకాలజీ అంటే ఇంగ్లీష్ టర్మ్, సైకి, లోగోస్ అనేవి గ్రీక్ పదాల నుంచి తీసుకొని రాబడ్డాయి. ఓకే, ఫస్ట్ ఆత్మను అధ్యయనం చేసేది అన్నారు, తర్వాత మనస్సును అధ్యయనం చేసేది అన్నారు, తర్వాత ఇప్పుడు ప్రవర్తనని అధ్యయనం చేస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏఐఎఫ్డిని విస్తరించండి. ఖచ్చితంగా చెప్పాను ఏఐఎఫ్డి గురించి మీరు గుర్తుంచుకోండి అని. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. దీని గురించి మ్యాటర్ కూడా నోట్స్ ఇచ్చాను, చదవండి. నెక్స్ట్ విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాన్ని పెంచుటకు వీటిని ప్రోత్సహించాలంటే ఫస్ట్లోనే ఉంది క్షేత్ర పర్యటనలు, ప్రాజెక్టులు, క్రీడలు. ఓకే, నెక్స్ట్ 1986 జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో చాలాసార్లు ఇచ్చాడు రిపీటెడ్ విత్ ఇది వసతులు పెంచడానికి అనేసరికి మనకి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది రావాలి. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ 1987 నుంచి ఇది ఇంప్లిమెంట్ చేశారు, అది గుర్తుపెట్టుకోండి. సర్వశిక్ష అభియాన్ దీని గురించి తీసుకొచ్చాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ప్రతి చట్టం పథకం కూడా ఇంపార్టెంట్, మీరు అన్ని గుర్తుంచుకోండి. ఫ్రోబెల్ కిండర్ గార్డెన్ అనే పాఠశాలను స్థాపించిన సంవత్సరం 1837, చాలా ఇంపార్టెంట్. వినికిడి లోపం గలవారు సింపుల్ శబ్దాన్ని వినలేరు. మెదడులోని వెనుక భాగం దెబ్బతినడం అన్నారు, సో అటాక్సియా, గతి లోపం అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ ఏకాంగ పక్షవాతం, పక్షాంగవాతం ఇలాంటివన్నీ కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారు, మీరు నోట్స్ క్లియర్గా చదవండి.
ఐఈపీ నందు ఇది నమోదు చేయరు అని అన్నారు. విద్యార్థుల బలాలు నమోదు చేస్తాం, లక్ష్యాలు నమోదు చేస్తాం, అనుసరించే పద్ధతులు కూడా ఉంటాయి, చట్టాలు అనేవి ఉండవు. నెక్స్ట్ 71 to 90 వరకు ఇచ్చాడు కనుక తీవ్రమైన వినికిడి లోపం, అతి తీవ్ర కాదు, తీవ్రమైన వినికిడి. నెక్స్ట్ 27B2 విద్యా ప్రక్రియకి ఈ సాంకేతిక సూత్రాలను వాటిలో వచ్చిన నూతన ఆవిష్కరణను అన్వయించడానికి విద్యా సాంకేతిక శాస్త్రం. ఖచ్చితంగా చెప్తున్నాను, మళ్ళీ ఇలాంటి బిట్సే వస్తాయి. ఎడ్యుకేషన్ టెక్నాలజీ మీరు నేర్చుకోవాల్సినవి ఇలాంటి కొటేషన్స్ లేదా డెఫినేషన్స్ ఇలాంటివి మీరు నేర్చుకోవాలి. ఎస్ఎస్ కులకర్ణి దీనికి ఆన్సర్. మిగతా వాళ్ళు కూడా ఉంటే చదవండి. పాఠశాల అన్నింటిలో బహుళ అంగవైకల్యాలు ఉన్న విద్యార్థులకు కూడా విద్యా సేవని అందించాలి అని సూచించినది ఎవరు? చూడండి, బహుళ అంగవైకల్యాల గురించి ఇప్పటికి ఇది 2వ బిట్, మల్టిపుల్ డిజబిలిటీ నుంచి. సో ఇక్కడ నేషనల్ ట్రస్ట్ యాక్ట్ 1999 తెలుస్తుంది మనకి. మిగతా యాక్ట్స్ గురించి మీరు చదవండి. ప్రత్యేక అవసరాలు గల పిల్లల బోధన ప్రక్రియలో దీనికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది అంటే ఐఈపీ. ఓకే, ఐఈపీ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్. ఒకవేళ ప్లాన్ ఇవ్వకపోతే ప్రోగ్రామ్ అని ఆన్సర్ చేయండి. ఈఎఫ్ఏ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ విస్తరించండి అని చెప్పాడు. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఇదే జమేతియన్ సదస్సు ఉంది కదా 1990లో థాయిలాండ్లో జమేతియన్ సదస్సు, దీని యొక్క నినాదమే ఎడ్యుకేషనల్ ఫర్ ఆల్. చాలా థాయిలాండ్ బిట్టే 2 సార్లు ఇచ్చారు. సో ఇలాగా రిపీటెడ్గా ఒకే టాపిక్ నుంచి 2-3 బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అందువల్ల మీరు బాగా చదవండి. అలాగే దీనికి అప్లికేషన్ మీరు అంటే ఇదే ఏరియాలో చదువుతుండాలి. సింపుల్ బిట్సే ఉంటాయి, ఏవో ఒక 4-5 బిట్స్ మాత్రం టఫ్గా ఇస్తాడు. వాటిని ఉద్దేశించి పేపర్ టఫ్గా ఉందని అనకండి దయచేసి. ఈ పేపర్లన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. టెట్ అనేది పాస్ మార్కుల కోసం ఇస్తున్నాడు కనుక ఈజీగా 60% నుండి 70% వరకు ఈజీగా ఉంటాయి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.